ఎన్ని రోజులైనా బిడ్డను చూడక చాలా రోజులు కనిపిస్తనే లేదు. నేనే ఫోన్ చేస్తా. మా అవ్వేమో ఫోన్ చెప్తాను ఇప్పుడు. అలావా ఏం చేస్తానో బిడ్డ? ఏం లేదు, ఇన్నే కూర్చున్న పొలం కాడ. ఫోన్ చేస్తలేవు, ఏమి లేదు. ఏం చేయాలవ్వ, టెన్షన్లు ఉన్న జరా. అది కత్తలేనా బిడ్డ? ఎందుకు యాడికి రావవ్వ, యాడికి వస్తున్నావు కానీ జర టెన్షన్లు ఉన్నా అని చేస్తలేను ఫోను. వెయ్యాలి అత్త. రావా. ఎటు పోకు బిడ్డ. మా అవ్వ ఫోన్ చేసింది, అది అత్త అన్నది. నాకేమో టెన్షన్లు ఉన్నాయి. ఊకనన్నా చెప్పిన దానికి టెన్షన్ అంటేనే అది అత్త అంటాను. ఇప్పుడు పోతా నా బిడ్డ దగ్గరికి, ఇక చికెన్ వండుతాం, వండి తినేస్తా, నిమ్మలంగా వస్తా. ఈ పేటకు నేనే పాటలు బాగా వచ్చినాయి. చిన్నగా వచ్చా తీరండి. ఓ ఇలవ్వ, ఓ ఇలవ్వ, ఓయ్ చిక్కుపక్క అని పిలిచి ఇవన్నీ చెప్తా. చిన్న చిన్న అమ్మగారు వచ్చినాయిగో, కొంచెమే వచ్చిన అమ్మగారు. అమ్మగారు మళ్ళీ పిలిచాను, పోతా. మళ్ళీ ఏం పని ఉంది? అమ్మగారు కాదు ఉన్నది, వచ్చా అమ్మగారు. అమ్మగారు చెప్పండి. మా అమ్మ ఫోన్ చేసింది, వస్తుందట. నేను టెన్షన్లు ఉన్నదని ఆయనతో పుసుకని చెప్పేసిన ఫోన్లో. అది అత్త అంటుంది. ఇప్పుడు వస్తుందా? ఇవాళ వస్తుంది. అది ఫోన్ చేసిందంటే వస్తుంది ఇవాళ. నాకేం తెలియదు అమ్మ, మీకే తెలుసు, నాకు తెలియదు. మా అమ్మ ఏం తెలియదు, నాకు ఏం తెలియదు అంటున్నావేమరా? అది వస్తుంది, టెన్షన్లు ఉన్నదని నేను చెప్పిన దానికి, అది వస్తా అంటుంది. ఏం తెలియదని ఎట్లా అంటున్నావు నువ్వు? నాకేం తెలియదు అమ్మగారు. మీ టెన్షన్ మీ టెన్షన్ మొత్తం నా టెన్షన్ పెట్టకూలి చెప్తున్నా. మీ అమ్మగారు వచ్చినాక మీరే మాట్లాడుకోరు, నాకేం తెలియదు. బంగారం వెయ్యి అందులో అక్షయ పాత్రలు అంటే వేసిన నేను. ఇప్పుడు మా అమ్మకి టెన్షన్ అని చెప్తే అది కుచ్చి కుచ్చి అడుగుతుంది, ఏమైంది ఏంది అని. నేను ఏం చెప్పాలరా? మీ అమ్మగారు మీకే తెలుసా మరి, నాకేం తెలియదు. బంగారం చుడ్డి మాకు చెప్పకూరి. మీ అమ్మగారు మీరు మాట్లాడుకోరు, వచ్చేదిగా మాట్లాడు. గట్లెట్లా తెలియదు అంటున్నావురా? నీ ముచ్చటిని నేను ఎత్తి. నాకు తెలియదు అమ్మగారు, నాకేం తెలియదు అంటున్నావు కదా. తెలియకుండా కానీ ఇప్పుడు మా అమ్మ వస్తుంది, 2 కిలోల చికెన్ అయితే తీసుకురా. ఇక వాటి సరే అమ్మగారు, తీసుకొస్తా నాకు 2 కిలోలు. వాడు నా ముచ్చడి కిలో పెడతలేడు. ఇక మా అవ్వ వచ్చినాక బరబ్బరి చెప్తుంది, వానికి మెల్లగా మాట్లాడి బరబ్బరి చెప్తుంది. అమ్మగారు వచ్చిన అన్నది 2 కిలోలు చికెన్ తీసుకొస్తా. ఏమో ఈ అక్షయ పాత్ర అని మా చిన్నగాడు చెప్పిండు, దీంట్లో వేసిన అది దానికి పుసుక్క అని చెప్పిన, టెన్షన్ ఉన్నదని. అది ఎప్పుడు వస్తుందో ఏమో. ఈ అక్షయ పాత్ర ఏం చేయాలన్నావా? బువ్వ నన్ను అడుగుతుంది, అది వస్తుంది లేక లేక. ఇంత కూరది ఏమన్నా వాడెప్పుడు వస్తాడో ఆ చిన్నగాడు ఏమో. అయ్యా వచ్చినావా? ఇంత ఇవన్నీ ఏం పెట్టుకున్నావు బిడ్డ? అన్ని అయ్యా నువ్వు వస్తాను అన్నావు కదా, అందుకే ఇంత కూర తెచ్చిస్తా. చిన్నగానికి తోలినా. చిన్నగాడు ఎప్పుడు వస్తాడు? బియ్యం పెడతాన్నావా? ఇక్కడ నేనేం చేయాలి? గ్యాస్ ఇక్కడ తీసుకొని వద్దాం. అమ్మ వాళ్ళు వచ్చిన అన్నారు, వద్దాం మళ్ళీ. అయ్యో అక్కడ ఏం చేస్తారు? చికెన్ తీసుకురా అన్న, అమ్మగారు చికెన్ తెమ్మన్నారు. చూస్తామని చూస్తాను. ఇన్ని పైసలా? ఈయనకి ఎక్కడో చూసినా, నేను ఎక్కడ చూసినా. అమ్మ అట్లయితే సామి లెక్కనాడు. సామే కావచ్చు ఈయన. సామే, ఓ సామే. ఎవడరా? ఏమైందిరా? సామే మీరు ఏం చేస్తారు గీడ? అమ్మగారు బంగారం అన్నావు, అమ్మోష అన్నావు, ఇవన్నీ అన్నావు. మనకి ఈ పని లేదు సార్ మీరు చేసేది. ఆ పని ఈ పని అది వసూలు, ఇది కసులు. అయితే నేను కూడా ఆడతా. నాకు ఆడానికి ఇచ్చారా? పట్టలు ఆడతా నేను కూడా. నీకు ఆడడానికి వస్తుందారా? ఎందుకు రాదు నాకు ఆడడానికి? నేను అమ్మ కడుపులో నేర్చుకొని వచ్చిన, తెలుసా? చూడు. ఎవడ్రా బాయ్?
అమ్మ కడుపులో నేర్చుకొచ్చినోడు పైసలు ఉన్నాయారా? ఉన్నాయి. ఉన్నాయా? ఎన్ని? నేను ఆడతా నాతో ఉన్నాయి. చాలా మా కాడంకి నచ్చి ఆడతా. ఎక్కడ కూకుంటావు మళ్ళా నెత్తి మీదనా? అయ్యో స్వామి అవి ఎట్లా మాట్లాడుతుండే? ఉన్నారా మళ్ళా నీ పైసలు? ఎందుకులా పైసలు చూడు, 1000 రూపాయలు ఉన్నాయి, చాలిపోయా నేను వచ్చి ఆడతా. నీదే తక్కువ ఉంది ఇక్కడ దా, ఇక్కడ కూకోకి ఇక్కడ. సరే అక్కడ వచ్చాను, అక్కడ అక్కడికి వచ్చాను. మీ అమ్మగారు బంగారం దొరికిందా? బంగారం ఏం దొరకలే, కొంచెం డబ్బులు సంపాదించి అమ్మగారికి ఇచ్చేస్తా. చూడు ఇప్పుడు ఇచ్చే బగ్గా ఇస్తావు. ఇంట్లో అవి ఉన్నాయి పట్టుకొని రా కదా. ఈ తోడం ఇవి ఇన్ని పైసలు ఏం సాలుతాయి? ఇక్కడ చూడు. ఇవే కావు, ఇవన్నీ నా పైసలే. చూడు తర్వాత నీకే అర్థమవుతుంది స్వామి. చూడు ఇది ఆట కానీ ఇది నా ఆట నడుతుంది, దీని తర్వాత నువ్వు ఆడు. సరే ఎక్కువ వచ్చింది. నాకన్నా పెద్దది ఓల్దున్న చూసా గవ్వాలేసి. ఇలా కూడా ఎక్కని వచ్చింది. నాదే పెద్ద ఉన్నది, నేనే గెలిసా. ఇది ఏంటిది గవ్వలు వేలేసినావు? ఈ గవ్వలు ఎత్తరా ఇలా ఆడేటప్పుడు? రా గోపి, ఈడు గవ్వలెత్తుండు. ఇదేంద్రా బాయ్ గిట్లా? ఇది ఆట నడవదు ఇట్లా. స్వామి ఏదైనా గవ్వలేసి చూస్తాడు, మీరు కప్పు కూర్చో. చూడు గోపి ఆడు నడుతుంది, చూద్దాం మనది. ఓకే చూడకుంటాయి. 400 400 బండ్లా నాయన 600. వీళ్ళకి ఇంత వేసుకుంటూ అవుతాను. వీళ్ళు చూడాలా? వీళ్ళు మేము చూడం. ఇప్పుడు ఇది నువ్వు గవ్వలేసినావు కదా, మేము మా ఇసప్తో ఆడతాం. నువ్వు ఆడు గోపి. మీరు గవ్వలేసిరు కదా స్వామి, మీరు ఆడుర్రి. కప్పుగా వచ్చా మీరు ఆడు. నాకు గవ్వల మీద నీకు అంత నమ్మకం ఉందారా? ఆడన్నా మళ్ళా ఆడు. డబ్బులు పోతే స్వామి మీరు గవ్వలేసిరు కదా, మీరు ఆడుర్రి. మీ అమ్మ బంగారమే రాలేరా ఇంకా? వచ్చేది నువ్వైతే గవ్వలేసినావు, ఎట్లుంది అట్లా ఆడుర్రి. రాకపోతే అప్పుడు ఆడు వచ్చేది. ఆడు 1200. స్వామి 1200 వస్తున్నాయంటే ఏమో ఉందిరా గోపిగా, నేను చూస్తా. చూడురా, చూడు, నువ్వు చూడు. గోపిగా ప్యాక్ అన్నాయి. షో అన్నావు కదా, చూసుకో. నాదే పెద్ద ఉంది, నాతో ఎక్కువ ఉంది. గోపిగా ఇది ఏంటిది? మన రౌండ్ ఉంది, ఆయన ఎక్క పెద్దగా ఉందంటుంది. గట్లెట్లరా బాయ్? బరాబరే. ఏంది స్వామి ఇది? మన రౌండ్ ఉంది. నా గవ్వలు తప్పు చెప్పాయి, నాదే పెద్దది. ఏం స్వామి మీకు ఆడకి వచ్చదా? వాళ్ళ రౌండ్ ఉంది, వాళ్ళదే పెద్దగా ఉన్నాయి. చూడు వాళ్ళది వచ్చింది, ఇచ్చేయి. చిన్న నా గవ్వలు తప్పు చెప్పినాయా? మీకు గవ్వలు తప్పే కాదు, మొత్తం నువ్వే తప్పు ఉన్నావు. అమ్మగారికి అప్పుడు కూడా తప్పే చెప్పినావు నువ్వు. ఇచ్చేయి, అయిపోయి నీకు రాలేవు. ఆ పైసలు తీసుకోరా వినయ్, తీసుకోను. నేను గెలిచినా రా బాయ్, మనం గెలుద్దాం. ఎట్లనన్నా గెలుస్తాం. మొత్తం పైసలు మన ఇక్కడ అన్నీ ఉన్నాయి మన. అరే వినయ్, ఇప్పుడైతే మనమే గెలిచినాం రా, నేను మళ్ళీ మనదే ఉండాలిరా. మనమే చూసుకుందాం రా ఇల్లది. 100%. స్వామి నాకు చిల్లెరీగా కొన్ని 2 ఉన్నాయి. ఈ స్వామి నీ కట్టు. నీదే ఆట. ఎంత మెల్లకి ఇచ్చావు ఫినిష్ స్వామి. నా 50. 50. నువ్వు అయ్యి నా 100. అది 100. వండనా? నాది 100. అయ్యో వండ. ఇగో 200. నాయి 200. అయ్యో నాయి 200. 200. ఇగో 500 నాయి. అగో ఏంటిది ఇది? అరే ఏమని ఉండను రా, వాడిదే మనది, మన ఆట మనదే. ఆడరాదు. చామె గవ్వలే పట్టుకుంటాడు. మీరు ఆడండి. 500 వేసినావు లేను. అరే ఏరా చిన్నగా నీది. గన్ని పైసలా? 1000 రూపాయలు వచ్చానైతే లేవు. మాది అట్లానే ఉంటది. చూడు చూసి ప్యాక్ చేసి పో. ఒక పని చేస్తా, చూస్తా.
మొత్తం చికెన్ తెమ్మన్న పైసలు అన్నీ పోయేటట్టు ఉన్నాయి. అమ్మగా పైసలు 500 రూపాయలు వేద్దాం. 500 ఇంద్రా చిన్నగా చూసినావు మళ్ళీ ఇదేంటిది 500కి? అయితే గన్నే ఉన్నాయి. మాకు ఎరకలేదు, ఇంకా పైసలు కావాలి. పోలీసాడు వచ్చిండాగో, పోలీసాడు పోలీసాడు వచ్చినామని చెప్పినాం మంచిగా. అన్ని పైసలు టావెల్ వేసుకొని మనం పోదాం జల్దీ. అయ్యో మొబైల్ కూడా వచ్చిందా? పైసలు అయితే వచ్చినాయి. ఇవే పైసలు అమ్మగారికి ఇచ్చి బంగారం తీసుకురా అని చెప్తా. అమ్మగారు చికెన్ తెద్దాం ఇప్పుడు అవుతుంది. అవ్వా అన్నీ అయినాయి, అన్నం అయింది, కూరగాయలు అన్ని కోసిన, అన్ని ఉల్లిగడ్డలు గిట్లా. చిన్నగాడు కూరకు తోలిన ఎంతసేపు అయినా ఇంకా అత్తలేడాడు. జరగట్ల పోయన్న చూసేస్తా. చూసిరాపో. అమ్మగారు వచ్చినాయి. ఏమారా ఎంతసేపు ఆరా చిన్న, నీ గురించే చూస్తాన్నా. అన్నం అయింది, అమ్మ వచ్చింది, ఎంతసేపు కూర్చున్నది, ఎప్పుడు తోలే ఏం కథ. చికెన్ తెమ్మన్నా చికెన్ బాగా తీసుకొచ్చిన. ఇగో ఏంద్ర చిన్న తువాలలో ఏం కట్టుకొచ్చుకున్నావు? ఒక మీరు అంటారుగా బంగారం బంగారం అని, పైసలు తీసుకొచ్చా మీ బంగారం కొని తీసుకోరు, బంగారం మొత్తం కొనుక్కోరు. మళ్ళా ఎక్కడిరా పైసలు? నేను దాచెట్టిన పైసలు తీసుకోరు. ఎన్ని ఉన్నాయిరా పైసలు నీది? చూడండి అమ్మగారు. అవ్వా ఏమో చిన్నగాడు పైసలు పట్టుకొచ్చిండేమో. ఎక్కడి తెచ్చిండు? ఏమో వాడు దాచిపెట్టుకున్న పైసలు ఉన్నాయట. పైసలు పట్టుకొచ్చింది అల్లే. నాకు టెన్షన్ అని నా బంగారము వాడు అక్షయ పాత్రలు వెయ్యి అంటే ఆయనతో ఉన్న బంగారం పోయింది. ఉన్న బంగారం అయితే ఇవిటికి వస్తుందా బంగారం? గంత బంగారం పైసలు ఇక తీసుకొని అయితే వచ్చిండు. ఇవన్నీ మరత చేద్దాం. అదే మరి అన్ని కావాలి, అంత బంగారం రావాలి. లేక తనకి పత్తలు ఏమొస్తానేమి? ఏమో పత్తాలలో చేసిండచ్చు ఏమని చిన్నగాడు. ఏం చేసిండు? ఇక్కడ 2-3 వచ్చినాయి. ఇంకోటి వచ్చింది. ఈడ 2 ఉన్నాయి. అవి 30,000 పోయినాయి. నా 40,000 పోయినాయి. నా 20,000 పోయినాయి. ఆ చిన్నగాడు ఎక్కడో పోయింది మళ్ళీ వాడు. పోలీసు వాడు పట్టుకోపోయిందా ఏం కుంప తీసి? ఏమో మన దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి అన్నాడు. నాకు మొత్తం పోయినాయి. ఇప్పుడు మనం చూసినప్పుడు లేకుండే వాడు. పగారు తీసుకొని ఊకున్నా నేను మొత్తం మేరకేనా నా మొత్తం పగారు మైన పగారు. అరే నా 40,000 రా మొత్తం. నా 20,000 నమ్మినావా? పోదాం ఇంట్లో ఏం చెప్పాలో నాకే అర్థం. ఇంటికి పోదాము. గిరేంద్ర వినయ్ వీళ్ళు పత్తాలు లెక్క పెడుతున్నారు. ఇన్ని పైసలు అమ్మా మీ చిన్నగాడు తెచ్చిచ్చిందా? మా చిన్నగాడు పైసలు ఇవన్నీ మాయే, మా పైసలు. మీ కావు. అరే మాయనే అమ్మ, ఇవన్నీ పైసలు. చిన్నగాడు చేసింది ఇట్లా. కాదు మా చిన్నగాడు దాచి పెట్టుకున్నాడు. లేదమ్మా, ఇవన్నీ పైసలు మాయే ఉన్నాయి. ఇవి పత్తలు మా పత్తల లోపల లాడుకొని వచ్చినాడు. పత్తవి మాది, భాష్యమి మాది. ఇది నాకు వచ్చిండే రౌండ్ లో. ఇవి నోట్లు ఇవన్నీ నాయే ఉన్నాయి. నా 200 నాయే ఉన్నాయి అమ్మ. ఆగొర్రి మీరు ఇచ్చిర్రా, మీరు ఆడిర్రా, నేను చూడలేను. మా చిన్నగాడు తెచ్చిండు. ఈ పత్తాలు ఉన్నాయి అంటావా? మా చిన్నగాడిని రానియ్యి. మా చిన్నగాడు వచ్చినాక వాడి ముంగడ మాట్లాడినాక ఏడున్నాడు వాడికి అక్కడ కావాలి నాకు. చిన్న కావాలి మాకు. సాంప్రదాయిని సుప్పిని సుఖపూసని. అరే చిన్నగాడు రా. అరే చిన్న మా పైసలు రా. ఒరే చిన్న నా పైసలు గట్లా కొడతారు. మా చిన్నగాడికి మీరు అడుగుతా అన్నారు పైసలు గిట్లా నా కొట్టుడు. అమ్మగారు అమ్మగారు పైసలు తీసుకున్నాడు వాడు. పైసలు తీసుకున్నాడు వాడు మొత్తం. పోలీసులు వచ్చిరని పైసలు అనగా నేను ఏమన్నా చిన్నగాన్ని తీసుకొని రాను మీకు కొట్ట అనలేను. మా పైసలు పోయినాయి మరి నేను అడుగుతుంటే కదా. అడుగులి మళ్ళీ పైసలు అవి నువ్వు జమ పెట్టుకొని తెచ్చినా కాదు మా నవ్వద్దని చెప్పిన వాళ్ళే పైసలు అమ్మగారు. ఏంటలుగా వీడైతే ఏది అవన్నీ అబద్ధాలే. నాకు అన్ని మాట్లాడేటి అబద్ధాలే. ఎప్పుడు రా నిజం మాట్లాడతావు? ఇక చిన్న నువ్వు అన్ని అబద్ధాలు ఎందుకు ఆడినవురా? పోలీసు వస్తున్నాడు పైసలన్నీ తీసుకొని పోయిండు. మరి మేము ఏం చేయాలి? కాదు మీరు పత్తలాడేది న్యాయమేనా?
వాడు వచ్చి ఆడినప్పుడు వద్దు అన్నారా? మరి మీ వాడు కూడా మాడింది కదా. కాదే వానికి వద్దు అన్నారా? ఉన్నాయి పైసలు 1000 రూపాయలు ఉన్నాయి 1000 రూపాయలు ఉన్నాయి అని 1000 రూపాయలు అరే వాడి దిమాగా బరబర్ లేదు. నాతోటే వాడు అన్ని అబద్ధాలు ఎందుకు రావాలంట? మేమే ఆడుకున్నాం పోనీ రయ్యా మీ పైసలు మీరు తీసుకోరు. మా చిన్నగాన్ని ఏమనకుర్రి. అప్పుడంత బువ్వ దీని కూడా పోర్రి. మా చిన్నగాన్ని కొట్టకు. సరే అమ్మా నీ మాట ఏంటండి? నీ మాట అవ్వ పైసలన్నీ చిన్నగాడు జమ చేసిన అన్నాడు. జమ కాదట వాళ్ళు పత్తలు ఆడంగా ఆయన్ని పట్టుకొని వాడికి ఏంటి మాకు మీ పైసలు. అరే చిన్నగా మళ్ళీసారి ఇట్లా ఏద్రా అరే. ఏవని 1000 రూపాయలు ఉన్నారా? ఇచ్చారా వంతి? అమ్మ మంచి ఉన్నది మన భోజనం 1000 రూపాయలమ్మా. అమ్మా 1000 రూపాయలు కాదు 1000 రూపాయలు ఇస్తారా? కొట్టిర్రు బుక్కడు తినిపో అంట అన్న. ఇవే 1000 రూపాయలు వాడి దిమాకే మంచిగా లేదు. వాడు ఏమేమో మాట్లాడతాడు. ఇంకో 1000 రూపాయలు తీసుకో. ఇంకో దోకానికి సూప్ పెట్టుకో. చిన్న బాగా ఇక్కడ దేరా ఇవన్నీ ఇక్కడ నువ్వు ఏ పని చేసినా మంచిగా చేస్తలేవురా చిన్న. జర అది కడుగు. నువ్వు పైసలు జమ పెట్టుకొని తెచ్చిన అమ్మా అని అన్నావు. వట్టిగా దెబ్బలు తిన్నావు వాళ్ళతో. చాలితే చిన్న ఏడ దూరం నిలబడ్డా దెబ్బలు తాకినాయిరా. దూరం ఉన్నా ముక్కుకు తాకింది అమ్మ, దెబ్బ తాకింది. మందు పెడతా నేను తీసుకొస్తా ఇప్పుడు మందు. నొస్తుంది బాగా. ఏం పని చేస్తావో ఏమరా అయ్యా. నువ్వు ఒక్కడి బరబరి చేస్తావు. అవ్వా చిన్నగాడు వాటికి దెబ్బలు తిన్నా. ఒకటి ముక్క ఎక్కువ ఏం మాట్లాడుతున్నావు? నీ చిన్నగాని ఒకటి ఎక్కువ ఆ నొప్పి పోతుంది. వాడు ఈ నడమ ఏది చేసినా కూడా మంచిగా చేస్తాడు. టేస్ట్ 1 నంబర్ ఉన్నది. ఉప్పు కారం మస్తు అన్ని ఓకే. మంచిగా ఉంది ముక్క, పెద్ద ముక్క. చికెన్ మంచిగా చేసిళ్ళు. కారం ఉప్పు మంచిగా ఉంది. 1 నంబర్ టేస్ట్. లైక్ వీడియోస్ కోసం మా పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, గంట కొట్టండి. గంట టన్ టన్